ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో షేర్ చేసుకుంటుంది ఏంటి అంటే ఎంతో ఈగర్లీగా చాలా వెయిట్ చేసిన మన శ్రీలక్ష్మి వెంకటేశ్వర పూజా సామాగ్రి షాప్ యొక్క వీడియో. అంటే ఏంటి అంటే ఆ పూజా షాప్లో ఏంటేంటి కలెక్షన్ వచ్చాయి, వరలక్ష్మి వ్రతానికి మన కొత్త ఐటమ్స్ అనేవి తెప్పించారండి మన పూజా స్టోర్ వాళ్ళు. సో డెకరేర్ పీసెస్ కానీ, బ్రాస్లో కానీ, స్టెప్స్ దియా కానీ చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా చూపిస్తాను. ఎండింగ్ వరకు వీడియో చూడండి, ఎందుకంటే చాలా లెంతీగా ఉంది. ఎందుకంటే అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిటర్న్ గిఫ్ట్స్ సహా వాళ్ళు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ తీసుకొచ్చారండి. ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను, ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏదైనా కావాల్సి వీడియోలో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని ఆ పూజా షాప్ వాళ్ళకి మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి. కొరియర్ సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. టోటల్ ఎక్కడైనా ఏ ఏరియాకైనా మీరు కంప్లీట్గా కొరియర్ అనేది చేస్తారండి. మీరు మొత్తం అంతా వీడియో చూడండి. గార్లెన్స్ కానీ, బ్రాస్ ఐటమ్స్ కానీ, అమ్మవారి యొక్క రూపులు కానీ, అమ్మవారి యొక్క ఫేసెస్ కానీ, అమ్మవారి యొక్క ఏదైనా కూడా మొత్తం అన్నీ కూడా మీకు మంచిగా అవైలబుల్ అనేవి ఉన్నాయి. ఓకేనండి. మీకు ఆల్మోస్ట్ స్క్రీన్ మీద కనిపించేస్తుంది. అసలు నేను నిన్న వెళ్ళానండి, నాన్ స్టాప్ అసలు షాప్లో అసలు జనాలు అలా వస్తూనే ఉంటున్నారండి. పాపం వాళ్ళకి అసలు కంటిన్యూస్గా అసలు ఎక్కడ నాకు ఖాళీ కూడా లేదు. అలా చూసుకొని మధ్యాహ్నం వెళ్తే నైట్ వచ్చానండి వీడియో తీసి వచ్చి అప్లోడ్ చేయడానికి. సో నిన్న అందుకే వీడియో అప్లోడ్ చేయడం అవ్వలేదు. నేను షాపింగ్కి వెళ్ళాను. నేను తీసుకున్న ఐటమ్స్ మీకు రేపు చెప్తాను, ఎందుకంటే ఆల్రెడీ నేను అక్కడ ఉన్నవి చూపించడానికే నాకు ఇంతే టైం పట్టింది. బట్ నేను తీసుకున్న ఐటమ్స్ కూడా మీకు డెఫినెట్గా నీకు రేపు షేర్ చేసుకుంటానండి. నేను మంచి బ్యాక్గ్రౌండ్స్ కానీ చాలా బాగున్నాయండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఇది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వ్యూ ఏంటి ఇస్తున్నానంటే ఇంత స్టాక్ ఉంది, ఎవరు కంగారు పడక్కర్లేదు. లోకల్ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోవచ్చు అండి, డైరెక్ట్గా షాప్కి వెళ్ళిపోవచ్చు. మన వివేకానంద నగర్ కాలనీలోనే వాళ్ళ యొక్క మూడు ఫోన్ నెంబర్స్ ఇస్తానండి. 3 కూడా అవైలబుల్లో ఉన్నాయి, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. బిసైడ్ మన హాస్పిటల్ పక్కనే ఉంటుందండి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర పూజా సామాగ్రి షాప్ పెద్దది. వీళ్ళది ఇంకా 2 బ్రాంచెస్ గాజుల రామారావులో అక్కడ కూడా ఉందండి వీళ్ళ షాపు. అదేవిధంగా ఇంకొకటి షాప్ ఎక్కడ ఉన్నదంటే అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర ఒకటి ఉంటుందండి, అది కూడా చాలా బాగుంది. ఫుల్ స్టాక్ ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అడిగినా కూడా వాళ్ళు తెప్పించి మీకు ఇస్తారు. మీకు ఆల్మోస్ట్ అమ్మవారికి జడలు కానీ, అమ్మవార్లు కానీ డైరెక్ట్గా అమ్మవార్లు తయారు చేసి మరీ అమ్ముతున్నారండి. అలా కూడా ఉన్నాయి. అమ్మవారి జడలు కూడా మంచిగా దించారు. ప్రతి ఒక్క ఐటెం స్టార్టింగ్లో మీకు చూస్తే బ్రాస్ అష్టలక్ష్మి సెట్ చాలా బాగుందండి. మనకి అంటే కరెక్ట్గా మనం ఉన్నంత సైజు, మనం ఎంత సైజు అనుకుంటున్నాం అంత సైజులోని స్టార్టింగ్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే ప్రతి ఒక్క ఐటెం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇవి డైరెక్ట్గా ఇంకా లక్ష్మీ అమ్మవారు ఇంకా విష్ణుమూర్తి డైరెక్ట్గా 2 అండి. మొత్తం అంటే టాప్ టు బాటమ్ వరకు, తల దగ్గర నుంచి పాదాల వరకు మొత్తం అంతా వాళ్ళే అలంకరణ చేసి మొత్తం అంతా మనకి ఇస్తారండి. మనకి కేవలం అలాగా మన పూజలో పెట్టేసుకొని తర్వాత మనం దాచేసుకోవచ్చు కూడా. సో నెక్స్ట్ ఇయర్ కూడా యాస్టీజ్ ఇంకా మన డ్రెస్ ఇలా నార్మల్గా అలా మార్చుకోవచ్చు. చాలా బాగున్నాయండి. చూసారు కదా, ఇది విష్ణుమూర్తి. సో విష్ణుమూర్తి కూడా ఉన్నాయండి. మంచి డిఫరెంట్ డ్రెస్సెస్తో మంచిగా ఉన్నాయి. మీకు ఇంకా మంచి స్టాక్ ఇంకా గుడాంలో ఉన్నదండి. మీకు ఓవర్ వ్యూ అంతా మీకు ఇస్తున్నాను. మీరు ఎవరికైనా ఏదైనా కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకోండి, వాళ్ళకి అడగండి. సో అమ్మవారికి తాలి బొట్టులు కానీ, లేదంటే అమ్మవారికి బ్యాక్ కిరీటములు ఉంటాయి కానీ కిరీట సెట్లు కానీ రకరకాలు ఉన్నాయండి. ఫేసులు, విష్ణుమూర్తి ఫేసు, శివుడి ఫేసు, వినాయకుడి ఫేసు, అమ్మవారి ఫేసుల్లో ఇంకొక ఫేస్ ఉందండి. ఆ ఫేస్ ఏంటి అంటే తంజావూరు ఫేస్ అండి. అమ్మవారి యొక్క తంజావూరు ఫేసు చాలా బాగుంది. ఎంత కలగా ఉందంటే రియల్ ఫేస్లా వస్తుంది చూడండి, అలాంటి లుక్లో ఉన్నదండి. మీకు అది లాస్ట్లో ఒకసారి షేర్ చేస్తాను చూడండి, ఎందుకంటే చాలా బాగుంది. నాకు అది బాగా నచ్చింది. మీకు ఇప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తే మీకు ఈ ఫేస్ సెట్లో కనిపిస్తుంది. సో కరెక్ట్గా మిడిల్లో ఉంటుందండి అది. చూపిస్తాను ఉండండి, ఇందులోనే మీకు కనిపిస్తుంది. అది కొన్ని మిడిల్లో వస్తుంది కదా. సో అదిగోండి ఆ అమ్మవారి ముక్కు పడక గట్ట ఉంది కదా. విత్ ప్రైస్ కూడా రీజనబుల్గా ఉందండి. చూడండి ఒకసారి, మీరు దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ, లోకల్లో ఉన్న వాళ్ళు కానీ చాలా బాగుంది. మెటీరియల్ కూడా చాలా బాగుందండి. అమ్మవారికి అలంకరించడానికి హారాలు ఉంటాయండి. చాలా బాగున్నాయి. అంటే పంతులు కూడా అక్కడ వస్తున్నారండి. పంతులు కూడా వచ్చి కొంతమంది డైరెక్ట్గా ఈ అమ్మవారి అలంకార సామాగ్రి ఉంటుంది కానీ అది కూడా తీసుకుంటున్నారు. సో 3 స్టెప్స్ 3 స్టెప్స్ హారాలు కానీ, పెద్ద స్టోన్స్
స్టోన్స్తో వర్క్లు కానీ అందులో కూడా 2 స్టెప్స్ ఇంకా 2 స్టెప్స్లో నుండి ఆ స్టోన్ స్టెప్లో 2 స్టెప్స్ కూడా సో అమ్మవారికి అలంకరణ చేయడానికి హారాలు ఉన్నాయి. చిన్న చిన్న క్రిస్టల్స్ తోటి, స్టోన్స్ తోటి, బాల్స్ తోటి అలాంటి వాటితో అలంకరణ చేయడానికి మాలలు, అంటే మన చిత్రపటానికి కూడా అలంకరించడానికి మాలలు కూడా చాలా రకాలు ఉన్నాయండి. నెక్స్ట్ కృష్ణాష్టమి కూడా వస్తుంది కదా, ఒకవేళ వెళ్ళేటప్పుడు దానికి కూడా సంబంధించినట్టు చూడండి. అంటే ఈ హారాలు దానికి కూడా పనికొస్తాయి. చిత్రపటాలకు కూడా మనం అలంకారం చేసుకోవచ్చండి. సో అందులో మటుకు పిచ్చిగా చాలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఒకటి కాదండి, మోతీస్లో అయితే చాలా ఉన్నాయి. నేను కొన్ని మోతీల్లో కూడా మీకు చూపిస్తూ ఉంటాను కదా. వీళ్ళు రకరకాల మోతీలు కలిపి మంచిగా దగ్గరుండి తయారు చేసి మన కోసం అని చెప్పి కొన్ని దగ్గర తయారు చేసి తెప్పించారండి. ఇదిగోండి చిన్న సైజు, ఇప్పుడు మీకు చూపిస్తున్న స్మాల్ సైజెస్ అండి. అందులో చాలా చాలా రకాలు ఉన్నాయి. చిన్న చిన్న అమ్మవారి చిన్న చిన్న విగ్రహాలు వేస్తారు కదా చిన్న చిన్న చిత్రపటాలకి. సో రకరకాలు ఉన్నాయండి, అందులో మనం వేసుకోవచ్చు అమ్మవారికి. సో అదేవిధంగా అమ్మవారి యొక్క బాడీస్ ఉంటాయి కదండి, అదేవిధంగా రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఉంటాయి కదండి. సో రిటర్న్ గిఫ్ట్స్లో కుంకుమ బర్రెలు కానీ, ఎక్కువ కుంకుమ బర్రెలో చాలా మంచి మంచి డిజైన్లు తీసుకొచ్చారండి. అండ్ అందులో చాలా వెరైటీస్ వచ్చాయి. అంటే పెద్ద సైజు, మీడియం సైజు, స్మాల్ సైజు, వితౌట్ కుందను, విత్ కుందన్స్, అంటే వితౌట్ డెకరేషన్స్. ఇగోండి ఇలాగ బీట్స్ తోటి మంచిగా కుంకుమలో మంచిగా రకాలు తీసుకొచ్చారండి. చాలామంది అడిగారు ఇవి మొన్న ఇలాంటివేనండి నేను తీసుకున్నాను. ఏంటది మణిద్వీప వర్ణానికి 9 రకాలు అందులో చుట్టూ వేసుకొని బీట్స్ వేసుకొని చాలామంది నాకు అడిగారు. సో మన సబ్స్క్రైబర్స్ కోసం చాలామంది కొన్ని సామాన్లు ఏంటంటే చాలా మట్టుగా రిక్వైర్మెంట్ ఎక్కువ ఉన్నాయండి. ఇప్పుడు చూసారు కదా ఇలాంటివి మొత్తం బీట్స్ ఇవన్నీ నేను వీళ్ళ దగ్గర తీసుకున్నాను. కొంచెం ఇవి మంచిగా ఇంకొంచెం బీట్స్ కలెక్షన్తో వచ్చి నాదైతే ప్లేనే, ఇది ఇంకా బీట్స్తో తెప్పించారండి. సో అమ్మ మణిద్వీప వర్ణం 9 రకాలు వేసుకోవడానికి. అదేవిధంగా ధూపం స్టాండ్స్ అండి, చాలామంది ధూపం స్టాండ్స్ కూడా వెరైటీలు ఇలాంటివి అడిగారంట. సో అందుకని చెప్పి చాలా మట్టుగా మన మోస్ట్ రిక్వెస్టెడ్ ఏంటి అంటే సబ్స్క్రైబర్స్ ఫోన్ చేసి మాకు అది కావాలండి, మాకు ఇది కావాలండి, అవి ఉన్నాయా, ఇవి లేవా, కమల దీపాలు కావాలండి, చాలామంది అడుగుతున్నారంట. సో అందుకని చెప్పి వాళ్ళందరూ రిక్వైర్మెంట్ మటుగా చాలా మట్టుగా ఐటమ్స్ తెప్పించారంట. అష్టలక్ష్మిని చాలామంది దీపాలు అడిగారంట. అంటే వాళ్ళు అడిగిన దాన్ని బట్టి మంచిగా తెప్పించారు. సబ్స్క్రైబర్స్ ఎవరైనా మన ఈ వీడియో చూస్తే మట్టుగా వెంటనే ఫాలోఅప్ చేసుకోండి. గౌరీదేవి సెట్స్ కూడా చాలామంది అడుగుతున్నారటండి. గౌరీదేవి సెట్స్ కూడా మీకు ఒకసారి చెప్తున్నాను నేను. సో అందులో బ్రాస్ సెట్ ఉంది, రాతి గౌరీ అమ్మ సెట్కి బ్రాస్ కట్ వస్తుంది, ప్లెయిన్ రాతి గౌరమ్మ ఉంటుంది. మీరు ఏదైనా తీసుకోవచ్చండి, మీ శక్తి మీ స్తోమత చూసుకొని తీసుకోవచ్చు. నేనైతే ఏం తీసుకున్నానంటే రాతి గౌరమ్మ సెట్కి చుట్టూ కట్టు ఉంటుంది కదండి, కట్టు అంటే బ్రాస్ కట్టు ఉన్నది అయితే నేను తీసుకున్నాను. ప్లెయిన్ది కూడా నా దగ్గర ఉంది, కానీ బ్రాస్ ఐటమ్ అయితే నేను తీసుకోలేదు. అది చాలా ప్రైజెస్ ఉంటుంది కదండి. సో మీరు చూసి తీసుకోవచ్చు. చాలామంది కూర్మ దీపాలండి ఇలాంటివి, అంటే కూర్మ దీపం పైన లక్ష్మీదేవి వినాయకుడు పైన వస్తున్నారండి. ఇవి కూడా చాలా బాగున్నాయి. ప్లెయిన్ కూర్మ దీపాలు ఇవి, ప్లెయిన్ కూర్మ దీపం కిందన ప్లెయిన్లో మాట పైన ఇవి అక్షయ పాత్రలు కూడా చాలా మంది అడుగుతున్నారట. అందుకని చెప్పి చాలా మంచి బల్క్గా తీసుకొచ్చారు, రకరకాల డిఫరెంట్ కలర్స్ అనే తీసుకొచ్చారు. కుబేర దీపాలండి ఇవి. ఇప్పుడు మీకు చూపిస్తుంది ఏంటంటే కుబేర దీపాలు పెద్ద సైజులు, ఇవి చాలా పెద్ద సైజు అండి, చాలాసేపు ఆగుతుంది కూడా. పక్కన మన సైజెస్లోని కామాక్షి దీపాలండి, స్మాల్ కామాక్షి దీపాలు. ఇంకా అమ్మవారి యొక్క జడలు అలంకారాలు ఉంటాయి కదండి, తల వరకు అంటే బ్యాక్గ్రౌండ్ వరకు పెట్టుకోవడానికి అమ్మవారి యొక్క తల ఫేసెస్ ఉంటాయి కదండి, అమ్మవారికి జడ అలంకారాలు ఉంటాయి కదా. ఇగోండి మన తలపాటు వరకు పెట్టుకుంటారు కదా, ఇలా దించుకుంటారు, అంటే కిరీటం వరకు దిగిపోతుందండి, అమ్మవారికి తల ఫేస్ వరకు ఇలా దిగిపోతుంది లోపలికి. సో అలాంటివి చాలా రకాలు ఉన్నాయి. అదేవిధంగా అమ్మవారి పాదాలు బ్రాస్లో కూడా ఉన్నాయండి. నేను తీసుకున్న ఐటెం ఇది ఒకటి ఉంది, స్మాల్ సైజ్ తీసుకున్నాను నేను. కొంచెం బిగ్ సైజ్ అంటే బిగ్ సైజ్ ఎందుకులో స్మాల్ సైజ్ సరిపోతుందని చెప్పి నా దగ్గర ఉన్న బొమ్మకి సరిపోతుందని చెప్పి తీసుకున్నాను ఇది నేను. ఇందులోని స్టోన్స్లో కూడా ఉన్నాయండి. ఈసారి అమ్మవారికి కొంచెం బ్రాస్లో పెడదామని చెప్పి బ్రాస్లో తీసుకున్నాను నేను, మన పూజా స్టోర్లోనే తీసుకున్నాను నేను. ఆ అమ్మవారి యొక్క విత్ ఫేసు జడ అలంకరణ చూసారా ఎంత బాగుందో, అంటే కలశంలో విత్ కలశం కూడా చెప్తున్నారండి. లోటస్లో అమ్మవారు కూర్చున్నట్టు చాలామంది ఇలాంటివి కూడా అడుగుతున్నారు, అంటే డెకరేషన్ పర్పస్ అటు ఇటు పెట్టుకుంటారు, గౌరీ అమ్మవారిని పెట్టుకున్నట్టుగా పెట్టుకోవడం అండి. అదేవిధంగా స్టోన్స్ ఐటమ్స్, స్టోన్ బ్యాంగిల్స్, స్టోన్స్ హస్తాలు పాదాలు ఉంటారు కదా, అందులో డిఫరెంట్ సైజెస్ ఉన్నాయండి. అది ప్లెయిన్ అంటే కొంచెం చిన్న సైజెస్ నుంచి పెద్ద సైజెస్ వరకు చాలా అవైలబుల్ ఉన్నాయి. ఇవి వెంకటరమణ మీదకి ఒకవేళ పెట్టుకుందాం అనుకున్నా కూడా, అలాంటి అలంకారం చేద్దాం అనుకున్నా కూడా, అమ్మవారికి విత్ కిరీటము బ్యాక్ డ్రాప్ అది కూడా స్టోన్స్లో మీకు చూపించాను నేను. చాలామంది లోటస్లు కూడా అడుగుతున్నారు. నేను చూపించిన ప్రతి ఒక్క ఐటెం కూడా మన సబ్స్క్రైబర్స్ నా దగ్గర చూసి చాలామంది అడుగుతున్నారంట. మొత్తం సిల్వర్ ఫుల్ స్టాక్తో ఉన్నదండి, మీరు ఏం కంగారు
పడక్కర్లేదు. వెంటనే కొరియర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. మీకు మీరు ఏ వారం చూసుకున్న వారం బట్టి చూసుకుని కొరియర్స్ కూడా పెట్టుకోవచ్చు. రీజనబుల్ ప్రైజెస్ ఏనండి, హెవీ ప్రైజెస్ ఎక్కడ ఏమీ లేదు. వాళ్ళ యొక్క ఉన్న క్వాలిటీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న క్వాలిటీ బట్టి ప్రైస్ అనేది ఉన్నదండి. ఇదిగోండి అమ్మవారి యొక్క ఫేసెస్, చాలామంది సిల్వర్ ఫేసెస్ కూడా అడుగుతున్నారంట. మాకు సిల్వర్ ఫేసెస్ కావాలి అని చెప్పి, అందులో చాలా బాగున్నాయి. సిల్వర్ మంచి క్వాలిటీ అనేది తెప్పించారండి. ఇది అమ్మవారి యొక్క లాస్ట్ కుబేర్ సెట్ అండి. ఎవరైనా కుబేర వ్రతం చేసుకుందాం అనుకుంటే ఉపయోగించుకోవచ్చు. ఇంకా డిఫరెంట్ ఫేసెస్ ఇందులోనే అష్టలక్ష్మి సెట్లు చూసారు కదండి, అక్కడ సెట్లు కనిపిస్తున్నాయి కదా, మొత్తం అష్టలక్ష్మి సెట్లు కూడా ఉన్నాయండి. అందులో డిఫరెంట్ సైజెస్, పెద్ద ఫేసెస్, స్మాల్ సైజెస్ నుంచి చాలామంది కొంతమంది సబ్స్క్రైబర్స్ ఏంటి శంకు చక్ర దీపాలు కూడా అడుగుతున్నారని చెప్పి, శంకు చక్ర దీపాలు పెద్ద సైజు, స్మాల్ సైజు, వీళ్ళ దగ్గర 2 సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి. ఇగోండి ఇప్పుడు కిందది ఉంది పెద్ద సైజు, పైది స్మాల్ సైజు అష్టలక్ష్మి సెట్, అదేవిధంగా స్మాల్ దీపలక్ష్మి సెట్. ఇవంతా చాలామంది అడుగుతున్నారంట, లోకల్ వాళ్ళు ఎక్కువగా చాలామంది అడుగుతున్నారంట. సో లోకల్ వాళ్ళు వచ్చి చాలామంది తెప్పించుకున్నారండి. చూడండి ఎక్కడ అసలు కంటిన్యూస్గా మీకు షాప్లో కూడా చూపిస్తాను, ఎక్కడ ఖాళీ అనేది ఉండట్లేదండి. కంటిన్యూస్గా ఎవరో ఒకరు వస్తూ ఉండడమే. నాకు కొంచెం మధ్యలో షేక్ కూడా వచ్చేస్తూ ఉంటాయి. పెద్దవి ఏనుగులు చాలా బాగున్నాయండి. అవి అడుగుదాం అనుకుంటే తీసుకుందామని అనుకున్నాను, బట్ చూడాలి, అసలు ట్రై చేస్తాను. చాలా బాగున్నాయి ఇవి. పీకాక్స్ చాలా డెకర్ పీసెస్ అండి, చాలా బాగున్నాయి. నెక్స్ట్ అష్టలక్ష్మి అమ్మవారు లోటస్లో కూర్చున్నట్టుగా తెప్పించారండి అమ్మవారిని. చాలా బాగుంది అసలు. అదిగోండి మధ్యలో కనిపిస్తున్నాయి మీకు. ఇంకా బ్రాస్ సెట్టు, కూర్మ దీపాలు, లోటస్ దీపాలు, రకరకాల అన్నీ వీళ్ళ దగ్గర ఫుల్ స్టాక్తో ఉన్నాయి. ఎవరైనా కావాలిస్తే మన సబ్స్క్రైబర్స్ వాళ్ళకి ఫోన్ చేసి ఫాలోఅప్ చేసుకోవచ్చు. ఇదిగోండి గౌరీదేవి సెట్, రాతి గౌరమ్మ సెట్ చాలామంది అడుగుతున్నారంట బ్రాస్లోని. ఇగోండి అమ్మవారి ఫేసులు మొత్తం అంతా స్టోన్స్ అలంకరణ, ముక్కు పడకలు, అమ్మవారి చెవుకి దుద్దులు మొత్తం అంతా అలంకరణ చేసి విత్ బాక్స్తో అమ్ముతున్నారు. మీకు ప్యాకింగ్లో పెట్టేటప్పుడు కూడా మీకు ఏది డ్యామేజ్ అవ్వదండి. వాళ్ళు కంప్లీట్గా ఒక్కొక్క బాక్స్లో పెట్టి మీకు పీస్ అనేది కొరియర్ అనేది నీట్గా కొరియర్ చేస్తారు. కొంతమంది గార్లాండ్స్ బ్యాక్ డ్రాప్ పెట్టుకునేటప్పుడు కొంతమంది ఒక్కొక్క హ్యాంగింగ్ చేస్తారు చూడండి, అది మీకు చూపిస్తున్నాను చూడండి. ఇగోండి అంటే ఓన్లీ వాళ్ళు పెట్టుకొని మాకు ఇవి దొరకట్లేదు అనుకునే వాళ్ళు ఇవి కూడా వీళ్ళ దగ్గర దొరుకుతున్నాయండి. సింపుల్గా ఇవి పెట్టేసుకోవచ్చు మీ బ్యాక్ డ్రాప్కి, ఎక్కడైతే అనుకుంటున్నారో అక్కడ ఒక్కొక్కటి పెట్టుకోవచ్చు. అదేవిధంగా చిట్టి గాజులు కూడా కొంచెం పెద్ద సైజుని అడిగారంట. అంటే నార్మల్ చిట్టి గాజు మరి ఇంకొంచెం పెద్ద సైజు, చాలా బాగుంది. అంటే ఈ సైజు ఏంటంటే అమ్మవారికి మనం గాజులతో మాలని తయారు చేసుకుని చిత్రపటానికి వేసుకోవచ్చు. మరి పెద్దదైనా కూడా అమ్మవారిది మనకు కనబడదని చెప్పి ఈ సైజు చాలామంది అడిగారంట. మన పూజా స్టోర్ వాళ్ళు తెప్పించారండి. మీకు ఇంకొకటి చూపిస్తున్నానండి, నేనైతే తీసుకున్నాను ఈ పీసు. తెలుపు వైట్ ఎలిఫెంట్స్ అండి, తెలుపు ఏనుగులండి. మీకు ఎక్కడ దొరకదు, మన పూజా స్టోర్లో అవైలబుల్ ఉన్నాయి తెలుపు ఏనుగులు. మన ఉన్న విగ్రహాన్ని సైజ్ అండి, తెలుపు ఏనుగులు, తెలుపు గుర్రాలు కూడా వీళ్ళ దగ్గరే ఉన్నాయి. మీకు ఎక్కడ ఈ పీస్ అనేది దొరకదు నాకు తెలిసి, నేను తీసుకున్నాను. పీకాక్స్ అండి, స్టోన్ పీకాక్స్. ఈ పీకాక్స్ మనకి ఎక్కడ మీకు యూజెస్ అవుతాయంటే ఈ స్టోన్స్ అని నెక్స్ట్ కృష్ణాష్టమికి ఈవెన్ మీరు ఇంకా పెట్టాలనుకుంటే కూడా అమ్మవారికి డెకరేషన్ దగ్గర కూడా మన ఈ పీసెస్ అనేవి పెట్టుకోవచ్చు. నేనైతే తీసుకున్నానండి, పీకాక్స్ తీసుకున్నాను, వైట్ ఎలిఫెంట్స్ తీసుకున్నాను, వైట్ గుర్రాలు తీసుకున్నాను. ఈ పీసెస్ అన్నీ మీకు చాలా అవైలబుల్ ఉంటాయండి. మీకు ఇవి వైట్ గుర్రాలు, వైట్ ఏనుగులు గట్టి ఇక్కడ తప్ప మీకు ఎక్కడ దొరకవండి నాకు తెలిసి. అంటే ఎక్కడైనా దొరకచ్చు, మీరు చూస్తే నేనైతే ఇక్కడ చూసాను. నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను కూడా వైట్ గుర్రాల కోసం అని చెప్పి. సో వైట్ గుర్రాలు తెప్పించారు మన కోసము. చూడండి జనాలు అలా వస్తూనే ఉన్నారు. ఎక్కడ కంప్లీట్గా లోపల కూడా ఉంది వాళ్ళ షాప్, కొంచెం లోపలికి కూడా. లోపలంతా జనాలేనండి, ఎక్కడ అసలు ఖాళీ అనేది లేదు. నేను ఇంకొంచెంసేపు ఆగున్నాను, అప్పుడు ఈ టైంలో తీద్దాము, ఏటబ్బా ఇంత బిజీగా ఉంది అని చెప్పి. మన ఇందులో సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారండి, చాలామంది మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో చాలామంది వచ్చి షాపింగ్ కూడా, మనకు తెలీదు మాస్కుల్లో ఉన్నాం కాబట్టి నన్ను ఎవరు పోంచలేకపోయారు. వాళ్ళు వచ్చి అడిగారంట, పాపం మన సబ్స్క్రైబరే వాళ్ళు, అర్థమైంది నాకు. వాళ్ళు సెట్ అడిగారంట, తెప్పిస్తానండి ఓనర్స్ అంటున్నారు వాళ్ళు. సో మంచిగా గార్లాండ్స్ అండి. ఇందులో నేను ఏం తీసుకున్నాను అంటే మీకు చూపిస్తాను. చాలా సూపర్ కలెక్షన్ అండి, అసలు ఎంత బాగున్నాయంటే కలెక్షన్. గార్లాండ్లో మట్టి డిఫరెంట్ టైప్స్ తీసుకొచ్చారండి. తంజావూరు ఫొటోస్ కూడా మీకు లాస్ట్లో చూపిస్తానండి. ఎందుకంటే కొంతమంది స్పెసిఫిక్గా ఫోన్ చేసి మాకు ఈ సైజులోనే కావాలండి అని చెప్పి అడిగారంట. ఇది కూడా పసుపు కుంకుమ బర్రెలు. ఇందులో కొంతమంది ఏంటంటే పసుపు వాళ్ళు కుంకుమ అమ్మవారికి కేజీలుగా చూపించి అందులోనే ఫిల్ చేసి ఇస్తూ ఉంటారు. అలాంటి సెంటిమెంట్ కొంతమంది చాలామంది ఉంటుందండి. సో అది పసుపు వేసుకోవడానికి, కిందది కుంకుమ వేసుకోవడానికి. సో మన సబ్స్క్రైబర్స్ కోసం తెప్పించారు. ఇంకా ఎవరైనా వెళ్ళొచ్చండి, తీసుకోవచ్చు. అమ్మవారి యొక్క ఫేసెస్ మటుకు ఫుల్ స్టాక్తో ఉన్నాయండి.
ఇంకా అమ్మవారికి చెవుదుద్దులండి. ఇప్పుడు మీకు చూపిస్తాను బుట్టలు. సో, దుద్దులు చాలా బాగున్నాయి. చెవుదుద్దులు అమ్మవారికి పెట్టుకోవచ్చు. లేదు అంటే డాన్స్ కలెక్షన్ ఏంటంటే నాకైతే అమ్మవారికి నచ్చిందండి. పెట్టుకుందామని అనుకుంటున్నాను. ఒక సెట్ తీసుకుందాం అనుకుంటున్నాను. బాగుందండి అమ్మ ముత్యాలతోటి. ఇది ఒక టైపు, ఇది ఒక రకంగా ఇంకొకటి పీకాక్స్ టైప్లో ఉన్నాయండి అమ్మవారి అలంకారం చేయడానికి. పీకాక్స్ తోటి పెద్దగా చెవుదుద్దులు ఇంతకోటి ఉంటాయండి. చాలా బాగున్నాయి. సో, నిండుగా ఉంటుంది. ఇదిగోండి ఇవేనండి పీకాక్స్ స్టోన్స్ తోటి. ఇంకా అమ్మవారికి తాళులు ఉన్నాయండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పుస్తులు తీసుకొచ్చారు. చాలామంది అమ్మవారి చిత్రపటానికి వేసుకోవచ్చు, అమ్మవారికి కూడా వేసుకోవచ్చు. మీకు ఒకటి స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. మీకు లాస్ట్లో కూడా చూపిస్తాను. డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి అమ్మవారి యొక్క పుస్తులు అనేవి. సో, లాస్ట్లో కొంచెం వాళ్ళు ఫ్రీ అయితే నాకు కొంచెం తీరిగ్గా చూపించారు. అంతవరకు ఏంటంటే ఇవన్నీ నేను దగ్గరికి వెళ్ళి నేను తీసుకున్నానండి. అబ్బా ఇవి బాగున్నాయి, ఇవి పనికొస్తుంది, ఇవి స్టోన్స్లోని చాలామంది అడిగారు కదా నాకు కొన్ని పర్టికులర్గా నేను తీసేసుకున్నాను. తర్వాత వాళ్ళకి అవైలబుల్ అయినప్పుడు వాళ్ళు నా దగ్గరికి వచ్చి చూపించారండి. ఇదిగోండి అమ్మవారికి చెవుదుద్దులు, అమ్మవారి బ్యాక్ డ్రాప్స్ అండి. సో, మనం తల వెనకాతలు పెట్టుకుంటే కదా ఇందులో మొత్తం 3 సైజులు ఉన్నాయి, 3 రకాలు ఉన్నాయి. మీకు లాస్ట్లో చూపిస్తానండి. ఒకసారి సైజెస్ కూడా మీకు చూపిస్తాను నేను. అండ్ పసుపు కుంకుమలు ప్యాకెట్లు అండి. పసుపు కుంకుమల ప్యాకెట్లు అయితే చాలా వచ్చాయి. దగ్గర ఒక 4-5 రకాలేనండి. చాలా ఇంకెక్కువ పీసెస్ ఉన్నాయి. ప్యాకెట్లేనండి ఇగోండి ఎన్ని ఉన్నాయో ప్యాకెట్స్ అంటే పసుపు కుంకుమ ప్యాకెట్లు వెరైటీలు అండి. చిన్న ఆకుతోటి అలమలతోటి మంచిగా పీకాక్స్ తోటి అవి కూడా మీకు లాస్ట్లో ఒకసారి చూపిస్తాను నేను. చాలామంది ఐబాల్ ట్రీ అడుగుతున్నారంట. ఐబాల్ ట్రీస్ కూడా తెప్పించారండి. హెవీ లైట్ ట్రీస్ చెప్పాను కదా, ఇది ఎవరు శివుడు అడిగారంట చెప్పి వాళ్ళ కోసం ఎవరు తెప్పించారండి శివుడిని. ఇది మన సద్గురువులోని శివుడు ఉంటారు కదండి, సేమ్ అదే మోడల్లోనే కొంచెం సేమ్ ఫేస్ వరకే చాలా బాగుంది. ఇది ఎవరైనా చూసుకోవచ్చండి. అండ్ అమ్మవారి బొట్టులండి. ఇందులో బొట్టుల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. తిలకం టైప్లోని వైట్ కంప్లీట్ స్టోను, అదేవిధంగా డిఫరెంట్ కలర్స్లోని. అదేవిధంగా బాబా గారికి బొట్టు పెట్టుకోవడానికి బొట్టులు అడిగారట చాలామంది. త్రిశూలం టైప్లోని, నామం టైప్లోని, అడ్డనామం టైప్లోని. ఇదిగోండి వైట్ అమ్మవారి తిలకంలోని ఇలాగొస్తుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన బ్రాస్ల కలెక్షన్ ఏంటి అంటే ఈ స్టెప్స్ దీపాలు చూసారు కదండి. మణిదీప వర్ణం చేయడానికి కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి. మనకి బాబాగారు పూజకు కూడా పక్కన అటుపక్క ఇటుపక్క పెట్టుకోవచ్చు. టోటల్గా మొత్తం 10 ఉంటాయండి. 5 పీసెస్. ఇది 5 స్టెప్స్ దియా సెట్. అది అమ్మవారు పెట్టి మీకు చూపిస్తున్నాను ఈ రకంగా మన అమ్మవారిని అలంకారం చేసుకోవచ్చు అని చెప్పి. మొత్తం 5 స్టెప్స్ దియా వాళ్ళ దగ్గర మంచి కొత్త కలెక్షన్ వచ్చింది. ఇదైతే బాగుంది, చాలా బాగుంది. అమ్మవారిని ఇలా కూర్చోబెట్టుకోవచ్చు. అమ్మవారిని కూర్చోబెట్టి కింద లోటస్ టైప్లో కూడా తీసుకొచ్చారు. డిఫరెంట్ టైప్స్ ముగ్గులు కూడా ఉన్నాయండి. సో, ముగ్గులు అచ్చులు ఎవరైనా కొత్తగా వేసుకుందాం అనుకుంటే కూడా అచ్చులు కూడా ఉన్నాయి. మీకు ముగ్గు మీద పెట్టి చూపిస్తున్నాను నేను. ఇదిగోండి 5 మొత్తం టోటల్గా 5 అండి. అటు 5 ఇటు 5 దియాస్ మనం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు, వాష్ చేసుకోవచ్చు. వాషబుల్ అండి, ఈజీగా వాష్ కూడా చేసుకోవచ్చు అండి. మొత్తం 10. అటుపక్క 5 ఇటుపక్క 5 టోటల్గా 10. సో, పెద్ద ఈ గజాలు అమ్మవారికి అభిషేకం చేస్తున్నట్టు విత్ మీకు కలిసి కూడా అంత నీట్గా కనిపిస్తుంది. దాని మీద అమ్మవారి యొక్క చిత్రం, అమ్మవారి యొక్క బొమ్మలు కూడా ఉన్నాయండి. చాలా బాగుంది. ఒకసారి క్లియర్గా చూద్దాము.
చాలామంది ఇవి అడుగుతున్నారటండి నా దగ్గర చూసి. సో ఆ తులసమ్మ వారి దగ్గర మనం దీపం పెట్టుకోవడానికి విత్ క్యాప్, గ్లాస్ అండ్ మన ధూప్ స్టిక్ కూడా పెట్టుకోవచ్చండి. అక్కడ చిన్న గిన్నె కూడా తీసుకొని ప్రసాదం కూడా అందులోనే పక్కన పెట్టేసుకోవచ్చు. అగరబత్తులు పెట్టుకోవచ్చు. మొత్తం అంతా బ్రాసేనండి. సెట్ అంతా చాలా బాగుంది. విత్ ప్యాకింగ్ సూపర్ ప్యాకింగ్తో ఇస్తారండి మీకు. అదేవిధంగా నేను ద్వారబంధానికి అటుపక్క ఇటుపక్క క్రిస్టల్స్ టైప్లోనే నేను తీసుకున్నానని చెప్పాను కదా, అవి కొంచెం పెద్ద సైజెస్లోనే స్మాల్ సైజెస్లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. మన పూజా స్టోర్ వాళ్ళు తెప్పించారు. అదేవిధంగా అమ్మవారి యొక్క బ్యాక్ డ్రాప్ కిరీటాలు చెప్పాను కదా నేను, అంటే మ్యాంగో లీవ్స్ తోటి, ఈ లీవ్స్ డిఫరెంట్ లీవ్స్ తోటి, అది కూడా మొత్తము 8 ఉన్నాయండి. 8 రకాలు, 8 సైజెస్ అవైలబుల్ ఉన్నాయి చూడండి. 2 రకాలు మొత్తం 4 సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. పైన ఒక రకము కింద ఒక రకము మొత్తం 4 సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. అదేవిధంగా అమ్మవారికి చిత్రపటాలు చాలామంది గ్రీన్ శారీస్ బ్యాక్ డ్రాప్ కలిసి ఉండాలి, అటుపక్క ఇటుపక్క ఏనుగులు ఉండాలి, కనకవర్షం కురిపిస్తున్నట్టుగా ఉండాలి. మీకు ఒక ఫోటో చూపిస్తాను. చాలా ఫొటోస్ తెప్పించారండి ఇందులో. మ్యాట్ ఇప్పుడు చూపిస్తుంది ఏంటంటే మ్యాట్ ఫినిషింగ్ అండి. సో అందుకు మీకు ఇంత నీట్గా కనిపిస్తుంది. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ తెప్పించారండి. చెప్పాను కదండి పుస్తుల్లో కూడా చాలా రకాలు ఉన్నాయని చెప్పి. మొత్తం ఇన్ని రకాలు ఉన్నాయి. మీకు ఇందులో ఏ రకం కావాలంటే ఆ రకం అనేది స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళకి పెట్టచ్చు. అదేవిధంగా అమ్మవారికి ఇంకా బొట్టులు కూడా ఉన్నాయండి. పుస్తులు అనుకుంటా, సారీ పుస్తులేనండి. మీకు ఇంకా పుస్తులు చూపిస్తున్నాను. అండ్ బ్యాక్ డ్రాప్స్ మీకు చూపిస్తానండి. బ్యాక్ డ్రాప్స్ ఇవి ఏంటి అంటే, కొంతమంది ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కూడా వస్తుంది కదా, మీకు పెళ్ళిళ్ళ సీజన్లోని వీళ్ళు ఏంటి అంటే గంగాలాలు ఏవో అంటారు కదండి, మంగళ స్నానం చేయడానికి వాళ్ళు ఇస్తారు కదా, అవి అన్నీ రెంట్కి ఇస్తారండి. సో చాలామంది పెళ్ళిళ్ళు కదా, అవి వాళ్ళు కూడా వచ్చి రెంట్లు తీసుకుంటున్నారు. వీళ్ళు బ్యాక్ డ్రాప్స్ అనేది రెంట్కి ఇస్తారు. అట్ ద సేమ్ టైం సేల్స్ కూడా ఉన్నాయి. బ్యాక్ డ్రాప్స్ మనం రెంట్కి అక్కడ బ్యాక్ డ్రాప్ పెట్టుకొని అది రెంట్కి ఇస్తున్నారు. అమ్మవారికి స్నానం పాప కానీ అబ్బాయి కానీ కూర్చోడానికి లోటస్ ఇస్తారు, మధ్యలో ఒక స్టూల్ ఇస్తారు, గంగాలాలు కూడా ఇస్తారు, విత్ చెంబు కూడా ఇస్తారండి. మొత్తం అంతా రెంట్ ఇస్తారు. మీరు ముందుగా బుక్ చేసుకోవాలంటే వాళ్ళ రెంట్ ప్రైజెస్ మరి అయితే నాకు తెలీదు. ఇప్పుడు అప్పుడే వాళ్ళు ఎవరో వస్తే ఇది కూడా బాగుంది కదా అని స్క్రీన్ షాట్ తీసేసుకున్నాను, నేను వీడియో అయితే తీసేసుకున్నాను. అమ్మవారి యొక్క జడలండి. ఇందులో ఒక జడ నేను కూడా కొనుక్కున్నాను. జడలు కూడా మంచి మంచి రకాలు తీసుకొచ్చారండి. అమ్మవారి యొక్క డ్రెస్సెస్ ఉన్నాయండి బాబోయ్, పిక్చర్ డ్రెస్సెస్ స్మాల్ సైజెస్ నుంచి మీడియం సైజ్, బిగ్ సైజ్, చాలా సైజ్, డిఫరెంట్ కలర్స్ చాలా బాగున్నాయండి. ఫుల్ స్టాక్తో ఉంది. ఎవరైనా వేగంగా వెళ్ళండి, మంచిగా మీరు ఎంచుకోవచ్చు, మీరు నచ్చింది కొనుక్కోవచ్చు, సాటిస్ఫై అవ్వచ్చు మీరు మనీ పెట్టినందుకు. సో మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా డిస్కౌంట్ కూడా ఉందండి. 5% డిస్కౌంట్ అనేది కూడా ఇస్తున్నారండి. మన ఛానల్ పేరు చెప్పండి, ఎక్కడ ఎవరు మిస్ అవ్వద్దు. ఓకేనండి. వాళ్ళకి అడిగాను కూడా, మన ఛానల్ పేరు ఎవరు చెప్పినా కూడా వాళ్ళకి మంచిగా మన డిస్కౌంట్ అనేది ఇస్తున్నారు. మీరు ఏ ఐటమ్, మీరు 2-3 ఐటమ్స్ తీసుకొని కన్నా కానీ ఎక్కువ ఐటమ్స్ తీసుకుంటే మీకు బెనిఫిట్ అనేది ఉంటుందండి. ఓకేనండి. చూసారు చాలా కుప్పలు ఉన్నాయండి. వాళ్ళు ఇంకా సర్దుతున్నారు. నేను ముందుగా వెళ్ళి వీడియో అంతా తీసేసాను నేను. ఇప్పుడు మీకు చూపిస్తున్న ఫ్లవర్స్ సిల్వర్ కోటింగ్ అండి. సిల్వర్ కోటింగ్, గోల్డ్ కోటింగ్ అండి. అవి ఫ్లవర్స్ చాలామంది అడుగుతున్నారంట. అంటే కొంతమంది కొనలేని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసమని ఇవి తెప్పించారంట. అదేవిధంగా బాబా గారికి పాదుకలండి. అంటే పాదాల దగ్గర మన అలంకారం చేస్తాము. నేనైతే ఇది కొనుక్కున్నాను నేను. సో లాస్ట్ టైం, ఈసారి ఇంకా మంచి కలెక్షన్ వచ్చాయి. సో అందులో నాకు బాగా నచ్చాయి ఇవి. ఇలాంటి టైపు ఇంకా చాలా ఉన్నాయండి. ఇవి బాబాగారి పాదాలకి, బాబాగారి చేతులకి, అమ్మవారి కాలు చేతులకి పెట్టుకోవచ్చు. చెప్పాను కదండి స్పెషల్గా మీకు చూపిస్తానని చెప్పి. లాస్ట్లోని తంజావూరి ఫొటోస్ అండి. రాధాకృష్ణుడు, లక్ష్మీ అమ్మవారు ఎంత బాగున్నారు అంటే మనం మినిమం సైజ్ మన పూజా రూమ్లో పెట్టుకోవచ్చు. చాలామంది అడుగుతున్నారంట. కృష్ణుడండి, బాలగోపాలుడు, అదేవిధంగా వెంకటరమణమూర్తి, అదేవిధంగా సరస్వతీదేవి, వినాయకుడు చాలామంది ఉన్నాయండి. సో ఏ సైజులో మీకు కావాల్సిన ఆ సైజులో తంజావూరి ఫొటోస్ కూడా వీళ్ళు విత్ కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు అండి. మనకి ఈ సైజులో కావాలి తంజావూరి ఫొటోస్ అంటే మీరు అడ్వాన్స్ కొంచెం పే చేస్తే వాళ్ళట దగ్గరుండి చేయిస్తారటండి. మీ ఇక్కడున్న సైజెస్ అవైలబుల్, మీకు ఇలాంటి టైప్లో కూడా మంచిగా వస్తాయి. తంజావూరు అమ్మవారి యొక్క ఫేస్ కూడా ఉందని చెప్పాను కదండి, అది క్లియర్గా మళ్ళీ లాస్ట్లో తీసాను. నాకు బాగా నచ్చింది అమ్మవారి ఫేస్, తీసుకుందామని అనుకుంటున్నాను. చూడండి
చూడాలండి. చూడండి ఎంత క్లియర్గా అమ్మవారి ఫేస్ ఉన్నారో. సేమ్ అదే గోల్డ్ పెయింటింగేనండి, అదంతా సేమ్ తంజావూరులోని మీకు అంత గోల్డ్ ఫినిషింగ్ ఎలా వస్తుందో కటింగు గట్ట అంతా సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా అదే కలర్ అంతే కటింగ్ తోటి అంతే బాగా పెట్టారండి. దానికి తగ్గట్టు ప్రైస్ కూడా అలానే ఉంది. సో ఒకసారి ట్రై చేయండి, చూడండి, మీకు నచ్చితే మట్టుగా రీజనబుల్గా ఉంది అంటే కొనుక్కోవచ్చండి. అష్టలక్ష్మి సెట్ కూడా చాలా చాలా బాగుందండి. ఈ సైజెస్ మనం మినిమం పెట్టుకోవచ్చు. చాలా బాగుంది. సెట్టెస్ చాలా అవైలబుల్ ఉన్నాయండి, కావాల్సి కొనుక్కోవచ్చండి. ఒకసారి చూడండి క్లియర్గా మీకు అంతా మళ్ళీ ఒక 2-3 టైమ్స్ చూపిస్తూ ఉంటాను. మళ్ళీ అమ్మవారి యొక్క లోటస్లు ఉంటాయి కదండి, ఆ లోటస్లు కూడా మంచివి ఉన్నాయండి. మంచిగా సేమ్ యాస్టీజ్ ఎలా వస్తాయో, సో అంటే 3D షేప్ మంచి కలర్స్లో ఉన్నాయి. అదేవిధంగా అవి చూసాను నేను గుడాంలో ఉన్నాయండి. సో అవి ఏంటి అంటే తీయడానికి కూడా నాకు అవకాశం లేదు, కొంచెం డార్క్గా ఉంది. లోటస్లు ఉన్నాయి, వెల్వెట్ ముగ్గులు ఉన్నాయండి. సో వెల్వెట్ ముగ్గులు కూడా ముగ్గు వచ్చి అడుగుతున్నారు కదా, సో ఆ ముగ్గులు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. వీళ్ళ దగ్గర అన్ని స్టాక్స్ ఉన్నాయండి. మీకు ఏం కావాలనుకుంటే ఫోన్ చేసి అడగచ్చండి. సో కొరియర్ కూడా అవైలబుల్ ఉంది, మీరు ఎవరు టెన్షన్ పడక్కర్లేదు, ఫుల్ స్టాక్తో ఉన్నదండి. అష్టలక్ష్మి సెట్ కూడా కావాల్సిన వాళ్ళు కూడా కొరియర్ చేస్తారు, అన్ని కొరియర్ చేస్తారండి. కొరియర్ కూడా అవైలబుల్ ఉంది. లోకల్ ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్ళి చూడండి, ఎన్ని ఐటమ్స్ మీకే నచ్చుతాయి. డిఫరెంట్ మొత్తం కొత్త వెరైటీస్ అని తీసుకొచ్చారు. మరి ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియో మనం కలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు. ఈ షాప్ యొక్క అడ్రస్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి, విత్ ఫోన్ నెంబర్స్ అనేది ఇస్తాను.